కుంభరాశిలో జన్మించిన స్త్రీలు 100% ఇలానే ఉంటారు. వీళ్లను ఎవ్వరూ మార్చలేరు. కుంభరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వారి యొక్క వ్యక్తిత్వం, ప్రేమ, దాంపత్య జీవితం, స్వభావం, గుణగణాలు, అలాగే వారి యొక్క బలాలు, బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే మీ పేరు రాసి జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. ఒక జల కుంభము ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడింది. జల కుంభము ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు. కుంభరాశిలో జన్మించిన స్త్రీలు చాలా అందంగా, ఆకర్షణీయంగా, పొడవైన, బలిష్టమైన శరీరాన్ని, వంపులు తిరిగి ఉన్న జుట్టు, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సు ఉంటుంది. వీరు ముఖంలో ఒకలాంటి కళ, తేజస్సు ఉంటుంది. వీరు ఎంత అందంగా ఉన్నా అనుకువగా ఉంటారు. సుందరమైన రూపంతో ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా బయటవారికి కనబడుతూ ఉంటారు. వీరికి ఓర్పు, నేర్పు, సహనం అన్నీ ఎక్కువగానే ఉంటాయి. వీరు తమ కుటుంబ సభ్యుల పట్ల ఎక్కువ విలువ, గౌరవాన్ని కలిగి ఉంటారు. కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు కోమలమైన మనసును కలిగి ఉంటారు. సున్నిత స్వభావులుగా ఉండటం వల్ల చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తుతో, తెల్ల రంగుతో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం. అందరికీ సహాయం చేసే లక్షణాలు కలిగి ఉంటారు. కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. వీళ్లకు అతేంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు. కుంభరాశిలో జన్మించిన స్త్రీలు ఎప్పుడూ గుంబనంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఇతరుల కోసం అనగా స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం ఏమైనా చేస్తారు. కానీ వీరి మీద వీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఒక పని అప్పగిస్తే రెప్పపాటులో పూర్తి చేయగలరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు లలిత కళ మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. వీళ్లకు విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు. వీరికి ఆత్మాభిమానము, ఆత్మగౌరవము ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు స్వేచ్ఛ, స్వతంత్రాలతో బ్రతకాలనుకుంటూ ఉంటారు. వీరికి విలువ, గౌరవం లేని చోట వీరు ఒక క్షణం కూడా ఉండరు. వీరిని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా, చులకనగా మాట్లాడినా అస్సలు సహించలేరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆధ్యాత్మిక శాస్త్రాల మీద ఎక్కువగా అవగాహన ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది. వీరు నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సమాజంలో సాంస్కృతిక సంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తారు. ఇక వీరికి వాక్చాతుర్యం బాగుంటుంది. వీరు వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఎవరైనా వీరి దారిలోనికి తెచ్చుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సంఘంలో పలుకుబడి, పేరు, ప్రతిష్టలు ఉన్న వ్యక్తులతో ఎక్కువగా స్నేహం చేస్తూ ఉంటారు. దీనివల్ల వీరికి సమాజంలో పేరు, ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఉంటాయి. వీరికి ఉన్న లక్ష్యాల మీద దృష్టి పెడితే ఉన్నత శిఖరాలకు వీరు ఎదుగుతారు. కానీ వీరు ఆ లక్ష్యాలను అంతగా పట్టించుకోరు. వాటి మీద శ్రద్ధ పెట్టరు. కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు బంధాలు, అనుబంధాలు ఎక్కువ అని చెప్పవచ్చు. తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు. కొత్తవారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను, స్నేహితులను వీరు మరువరు. కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు వీరిలోని లోపాలను ఎత్తి చూపితే అస్సలు నచ్చదు. ఇక వీరు నలుగురిలో అంత త్వరగా కలవలేరు. కొంచెం సిగ్గు ఎక్కువ. కొన్నిసార్లు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నిర్లక్ష్య ధోరణి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఒక రకంగా సోమరితనం అని చెప్పుకోవచ్చు. వీరు ఏ రంగంలోనైనా ఉన్నత స్థానానికి ఎదగగలరు.
అంత సత్తా వీరికి ఉంటుంది. వీరు అనుకున్నది ఏదైనా వీరికి సాధించగలిగే ఓర్పు, నేర్పు, ధైర్యము ఉంటాయి. కానీ వీరిలో ఉన్న సోమరితనం కాస్త విడిచిపెట్టగలిగితే చాలు, వీరు అనుకున్నది సాధించగలుగుతారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఆధునికంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీరి ఆలోచనలు ఆధునికంగానే ఉంటాయి. వీరి జీవన విధానం, డ్రెస్సింగ్ స్టైల్, అలాగే వీరి ఆహార నియమాలు కూడా ఆధునికంగానే ఉంటాయి. ట్రెండ్కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వీరి ఆలోచనలు మారుతూ ఉంటాయి. సంఘంలో వీరికి గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి. వీరు విద్యార్థి దశ నుండే ఎక్కువగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరు చాలా తెలివిగలవారు. అలాగే ప్రతి విషయం మీద వీరికి పట్టు ఉంటుంది. ఏ విషయం మీద అయినా వీరు వాగ్ధాటిగా మాట్లాడగలరు. వీరికి సమాజంలో సన్మానాలు, సత్కారాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంత పాండిత్యం వీరికి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఏ విషయంలోనైనా ప్రణాళికాబద్ధంగా జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే వీరికి అన్ని విషయాల్లో అవగాహన ఉంటుంది. కానీ నలుగురిలో వీరు ఎక్కువగా కలవలేరు. కుంభరాశి స్త్రీలకు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పాకశాస్త్రంలో ప్రావీణ్యత సంపాదిస్తారు. వీరి ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ బంధువులు కానీ వస్తే వారిని ప్రేమ, అభిమానాలతో ముంచెత్తుతూ ఉంటారు. వీరి ఆతిథ్యం స్వీకరించిన వారు ఎవరైనా జీవితంలో అస్సలు వీరిని మర్చిపోలేరు. వీరికి అంత ఆదరాభిమానాలు ఉంటాయి. వీరికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారాలు ఎక్కువగా ఉంటాయి. స్నేహితులు, బంధువుల సహాయ సహకారాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు ఎదుటివారికి సహాయపడాలని అనుకుంటూ ఉంటారు. అందువలన వీరు కష్టకాలంలో ఉన్నప్పుడు వీరి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, ఆప్తులు అందరూ వీరికి కూడా నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తారు. వీరిది మంచి మనసు. అలాగే స్నేహం విషయంలో వీరు చాలా నమ్మకంగా ఉంటారు. మంచి స్నేహితులుగా వీరు మిగిలిపోతూ ఉంటారు. ఇక ప్రేమ విషయానికి వస్తే మాత్రం వీరు అందుకు భిన్నంగా ఉంటారు. ప్రేమ పట్ల వీరికి ఒక అవగాహన ఉండదు. ఎందుకంటే వీరు ఎవరిని నమ్మరు. ముఖ్యంగా వీరు పురుష అహంకారాన్ని అస్సలు సహించరు. అందువల్ల ప్రేమ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారు. అంత తొందరగా ఏ నిర్ణయానికి రారు. ఒక విషయం గురించి మంచి చెడు బేరేజు వేసుకొని 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఆ పని చేయటం వలన ఉండే కష్ట నష్టాలు, లాభ నష్టాలు అన్నీ కూడా సరిచేసుకొని తర్వాతే ఆ నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు సుగంధ ద్రవ్యాలు, పర్ఫ్యూమ్లు అంటే చాలా ఇష్టం. సాధ్యమైనంత వరకు వీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరు ప్రకృతి ఆరాధకులు. ప్రకృతిలో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. విందులు, వినోదాలు, విహారయాత్రల్లో పాల్గొనడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కుంభరాశిలో జన్మించిన స్త్రీలు వివాహానికి అంత తొందరగా సిద్ధపడరు. వీరికి నచ్చని విషయాలు ఇతరులలో ఉంటే వాటిని నిర్మొహమాటంగా చెప్పేస్తూ ఉంటారు. వీరి వెంటనే మొహం మీద ఎంతమంది ఉన్నా నలుగురిలో చెప్పేస్తూ ఉంటారు. ఇలా నిర్మొహమాటంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పటం వల్ల వీరికి విరోధులు ఎక్కువగా ఉంటారు. కుంభరాశి వాయుతత్వ రాశి. వీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికి తెలియదు. సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయటం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. నూతన ప్రదేశాలను సందర్శించడం వీళ్లకు చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయటం కూడా కుంభరాశి స్త్రీలకు చాలా ఇష్టం. అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన స్త్రీలు తన జీవిత భాగస్వామికి బాధ్యతను, ప్రేమ, విలువ, గౌరవం అందిస్తుంది. వీరు వారికి సహాయ సహకారాలను అందిస్తుంది. వారి కష్టకాలంలో వెన్నంటి నేనున్నానంటూ ముందుకు నడిపిస్తారు. వారి నుండి కూడా అంతే ప్రేమను, గౌరవ మర్యాదలను, బాధ్యతను ఈ కుంభరాశి స్త్రీలు కోరుకుంటూ ఉంటారు. ఆ బాధ్యత కానీ, ప్రేమాభిమానాలు కానీ లోపించాయి అనుకున్నప్పుడు వారిని విడిచిపెట్టడానికి కూడా వీరు సిద్ధపడతారు. కుంభరాశికి చెందిన స్త్రీలు ఏ సమస్యనైనా చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారం కనుగొంటారు. ఇందువల్ల వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. తమ వైవాహిక జీవితం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ విశేషమైన పూజలు ఆచరిస్తూ ఉంటారు. భార్యాభర్తలు పరస్పరం ప్రేమాభిమానాలతో గౌరవించుకుంటూ ఉంటారు. ఫలితంగా వీరు కుటుంబంలో దాదాపు చిన్న చిన్న మనస్పర్ధలకు కూడా తావే ఇవ్వరు. వివాహం తర్వాత సుఖ సంతోషాలతో జీవనం కొనసాగుతూ ఉంటుంది.
అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తమ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక బాధ్యత గల తల్లిగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. అందుకోసం ఎంతటి కష్టాన్ని అయినా అనుభవిస్తారు. కుంభరాశి స్త్రీలు స్వతంత్రులు, సృజనాత్మకత మరియు దూరదృష్టి కలవారు. అందువల్ల ఫోటోగ్రఫీ, ఏవియేషన్, కంప్యూటర్ టెక్నాలజీ మరియు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఉద్యోగాలు వారికి అనుకూలంగా ఉంటాయి. సాధారణంగా వారు మెకానికల్ ఇంజనీరింగ్, మిలిటరీ, మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ ఉద్యోగాలను ఎంచుకుంటూ ఉంటారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగాములుగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు శుక్ర, శని, బుధ మహర్దశలు ఉపయోగిస్తూ ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటూ ఉంటారు. హస్తవాసి మంచిదని పేరు వస్తుంది. మొత్తం మీద ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఒక కూతురిగా, బాధ్యత గల భార్యగా, తల్లిగా, మంచి కోడలిగా తన బాధ్యతను 100కు 100% నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.